హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. సో అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. సో ప్రస్తుతానికైతే షాపింగ్కి వెళ్తున్నాం. చాలా డేస్ తర్వాత ఇలా ఒక వ్లాగ్ చేద్దాం అనిపించింది. వెళ్తున్నాను మధ్య మధ్యలో, కానీ షూట్ ఏం చేయట్లే. అప్పుడప్పుడు అలా మినీ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఈ రోజు యాక్చువల్లీ ఏమంటారు, కొంచెం సంక్రాంతి కోసం, ఎస్పెషల్లీ ఆయన కోసం వెళ్తున్నాం. సో నేను కూడా ఏమైనా నచ్చి ఆఫర్స్లో ఉంటే తీసుకుంటాను మెయిన్గా. సో ఆన్లైన్ షాపింగ్ నేను ఆల్రెడీ సంక్రాంతి కోసం కొంచెం చేస్తున్నాను. సో కాబట్టి ఏమైనా ఆఫర్లో ఉన్నాయి, బాగున్నాయి అంటే నైట్ వేర్ ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. చూస్తా, ఏమైనా తీసుకుంటే ఈ బ్లాగ్లో నేను మీకు అప్డేట్ చేసేస్తాను. సో లెట్స్ గో. ఏఎంపీ మాల్కి వెళ్తున్నాము ప్రజెంట్. సో అక్కడైతే కొంచెం బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. సో ఆయనకి బాటమ్స్ అవి తీసుకోవాలన్నమాట మెయిన్. సో షాపింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, అండ్ దట్టు ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా మెన్షన్ చేయొచ్చు మీకు స్పెషల్గా. సో అందుకనే స్టార్ట్ అవుతున్నాం. సో అందుకే బ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నా. అండ్ కంఫర్టబుల్గా వేసేసుకున్నాను. యాక్చువల్లీ చల్లేస్తుంది, కాకపోతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటే ట్రైల్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈజీగా ఉన్నది వేసుకున్నా. ఫస్ట్ ఫ్రాక్ వేసుకుందాం అనుకున్నా, మరీ చల్లేస్తుంది అని చెప్పి ఇంకా బాటమ్ అండ్ ప్యాంట్ వేసుకున్నాను, టాప్ వేసుకున్నా. సో లెట్స్ గో. కిందకి వెళ్ళిపోయాను ఆల్రెడీ. నేను ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తుంటే వీడియో, అప్పుడే ఒక అర్జెంట్ వీడియో ఉంటే అది ఎడిట్ చేసేసి వెళ్తున్నాను. సో లెట్స్ గో, కింద కలుస్తా. సో ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎంత ట్రాఫిక్ ఉంటుందో కదా. సో ఈ ట్రాఫిక్లో వెళ్ళేసరికి మొత్తం టైం అంతా అయిపోతుంది. సో మేము దట్టు ఏంటంటే మార్నింగే స్టార్ట్ అవ్వము, ఆఫ్టర్నూన్ ఇట్లా స్టార్ట్ అవుతాం, లంచ్ చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పి. సో లంచ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళేసరికి హాఫ్ డే కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇంకా టైం సరిపోలేదు, ముందు వచ్చుంటే బాగుండు అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే అస్తమాను ఇక్కడే ఉన్నా కూడా అస్తమాను వెళ్ళం కాబట్టి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళుంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇంకా ఏఎంపీ మాల్కి వచ్చేసాము. ఆయన పార్కింగ్లో పెడతాను అని చెప్పి నన్ను కింద డ్రాప్ చేశారు. ఇంకా నేను పరిగెట్టుకుంటూ మినిసోకి వచ్చేసాను. నాకు ఇక్కడ బార్బీ కలెక్షన్ ఎంత నచ్చిందో అసలు. ఆల్రెడీ చాలా మినిసోస్ కవర్ చేశాను, మా ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. సో అలా అన్ని మినిసోస్ కవర్ చేశాను. ఇక్కడ కొత్త కలెక్షన్ ఉందని చెప్పి ఇది కూడా చూసేస్తున్నాను. మీరు ఒకవేళ బార్బీ లవర్ అయితే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఇక్కడ కలెక్షన్. సో మినీసోలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే అవి తీసుకుంటే ఇప్పుడు అంత బరువుగా ఉంటాయి కదా. సో షాపింగ్ అంతా కొంచెం బరువు మోసుకుంటూ వెళ్ళాలి కదా, ఎందుకులే ముందు షాపింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో వద్దామని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. అండ్ కొన్ని ప్లేసెస్లో డిస్కౌంట్స్ ఉన్నాయి. సో డిస్కౌంట్స్ ఉన్న ప్లేసెస్ ఫస్ట్ కవర్ చేసాం, ఎక్కడ ఏం బాగుంటాయి ఏంటి ఏం ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ అది ట్రై చేయండి. ఇప్పుడు వేసుకున్న కలర్ అది ఒకటే, సేమ్. అదేలే, కలర్ మాత్రం ఎగ్జాక్ట్ ఉంది. మెయిన్గా రావడం అయితే ఆయన షాపింగ్ అనే వచ్చాం. మెయిన్గా బాటమ్స్ అవి తీసుకుందాం, ఇంకా సంక్రాంతి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. టీషర్ట్స్ ఇవన్నీ అయితే ఎప్పటికప్పుడు అలా ఆన్లైన్లో తీసేసుకుంటాం. బట్ బాటమ్స్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్ వెళ్ళి చూసుకుంటే బెటర్ అని చెప్పి చూసుకుంటున్నాం అనమాట. అండ్ డిస్కౌంట్స్ ఫరెవర్ 21లో కూడా చాలా బాగున్నాయి, ఎజోటాలో కూడా చాలా బాగున్నాయి. H&Mలో ఇప్పుడు నడుస్తుంది. H&Mలో మేము అప్పుడు వెళ్ళినప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళాం. సో కాబట్టి అప్పుడు డిస్కౌంట్స్లో, బట్ ఇప్పుడు H&Mలో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. వెస్ట్ సైడ్లో ఇంకా లేవనుకుంటా. వెస్ట్ సైడ్లో మేము వెళ్ళినప్పుడు అయితే 0 డిస్కౌంట్స్. మొత్తం కలెక్షన్ మాత్రం న్యూ కలెక్షనే ఉంది. సో కలెక్షన్ మంచిగా అనిపించింది వెస్ట్ సైడ్లో నాకు. అండ్ ప్యాంతలూన్స్, ఇంకా షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్లో హ్యాండ్ బ్యాగ్స్కి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. నాకైతే కలెక్షన్ ఏమంత నచ్చలేదు, కానీ మంచి డిస్కౌంట్స్ అయితే అనిపించాయి లైఫ్ స్టైల్లో. బాగా తీసుకో, నచ్చితే తీసుకో, నచ్చి కంఫర్ట్గా ఉండి బాగానే ఉంటే తీసుకోవడం అంతే. ఆఫర్ ఉంది అదే మీద. బై 1 10%. ఇప్పుడు చూసేవన్నీ కూడా షాపర్ స్టాప్లో చూస్తున్నాము. సో ఇక్కడ డిస్కౌంట్స్, ఎందుకంటే ఇవి ఫారం మాల్లో, లూలు మాల్లో ఉండవు. సో కాబట్టి ఇవి ముందు కవర్ చేస్తున్నాం అనమాట. బికాస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, మంచి బ్రాండ్సే తీసుకోవచ్చు. ఎస్పెషలీ షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి. బట్టలకి అయితే అంత బ్రాండ్స్ పెట్టాలి అని అనిపించదు, బట్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం ఎక్కువ వాడతాం, ఎక్కువ మంచిగా వస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మంచిగా డిస్కౌంట్స్ ఉన్నాయి. షాపర్ స్టాప్ ఇది. సో ఇక్కడ కొంచెం కలెక్షన్ బెటర్ ఉంది లైఫ్ స్టైల్ కంటే. సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాను
అనమాట. హ్యాండ్ బ్యాగ్ మెయిన్గా అనుకున్నాను, మైండ్లో హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి అని చెప్పి. ఆయన షాపింగ్ అని అనుకున్నాం, ఆయన జస్ట్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ 15 minutesలో అన్నీ తిరిగేసి నాకేం నచ్చలేదు అని వచ్చేస్తున్నారు. నేనైతే మొత్తం తిరుగుతూనే ఉన్నా. ఇద్దరం ఓవరాల్గా మొత్తం తిరిగి ఒకరికొకళ్ళు అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన కలెక్షన్ అంతా మెన్స్ కలెక్షన్ అంత బాగాలేదన్నమాట యాక్చువల్లీ. బట్ మనకి మెయిన్గా మెన్స్ కలెక్షన్కి అంత ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా ఏమీ లేవు. మనకైతే కొంచెం డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి మంచిగానే. సో హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఎత్తిక్వారు యాక్చువల్లీ మీకు అవి బాగున్నాయి షూస్. నేను అలా వైట్ మీద బ్లాక్ అనుకుంటే నాకు బ్లాక్ మీద వైట్ దొరికింది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వింటర్ కలెక్షన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఫెస్టివ్ వేర్ కూడా బాగానే ఉంది చెప్పాలంటే. బట్ నేను కుర్తీస్ ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తున్నా బికాజ్ బడ్జెట్లో వస్తాయి కాబట్టి. సో ఇక్కడ నాకు మెయిన్గా నేను స్వెట్ షర్ట్స్ కొంచెం వింటర్ వేర్ తీసుకుందామని వచ్చా. ఒక 2-3 ఉంటే బెటర్ కదా, ఎందుకంటే నా దగ్గర అసలు స్వెట్ షర్ట్స్ లేవు. వేసుకొచ్చింది కూడా చూసారు కదా, నార్మల్ టీషర్ట్ వేసుకొచ్చాను, ఫుల్ చల్లేసింది. సో తీసుకుందామని వచ్చాను. ఇది వెస్ట్ సైడ్ అనమాట. ఇక్కడైతే చెప్పాను కదా డిస్కౌంట్స్ ఏం లేవు. సో ఇంకా కొన్ని తీసుకుని ట్రైల్ వేసాను. కన్నా ఫాస్ట్ ఫాస్ట్ కార్డియో ఫర్ టుడే. సో స్వెట్ షర్ట్స్ అవి కూడా కొన్ని ట్రైల్ వేసాను బట్ వీడియో తీసుకోలేదు. బట్ ఇవి కుర్తీస్ అనమాట. కుర్తీస్లో కొన్ని నచ్చినవి, నాకు కొంచెం కంఫర్టబుల్ క్లాత్ అనిపించినవి ట్రై చేశాను అనమాట. ఇదొకటి అండ్ ఇంకొకటి పింక్ కలర్ కొంచెం ఫెస్టివ్ వేర్ది. సో ఇదొకటి. మీ సంక్రాంతి షాపింగ్ ఎక్కడి వరకు వచ్చింది, కంప్లీట్ చేసేసారా, ఇంకా స్టార్ట్ చేయలేదా, అండ్ మీ ఊర్లకి వెళ్తున్నారా అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. హలో, వీఆర్ బ్యాక్. టైం చూసారా, 10:15 10:30 అయినట్టుంది. సో అమ్మో అసలు చాలా ఎక్కువ తిరిగాను, కాళ్ళు అయితే అస్సలు పని చేయట్లేదు. సో చాలా డేస్ అయిపోయింది కదా, లైక్ షాపింగ్కి వెళ్ళి కదా అంటున్నాను బట్ నేను చాలా డేస్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఏఎంపీ మాల్కి వెళ్దామని చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం బట్ అసలు టైం సెట్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ఇంక ఇప్పుడు వెళ్ళాం. కొన్ని ప్లేసెస్లో ఆఫర్స్ మంచిగా అనిపించాయి నాకు. నాకైతే ట్రెడిషనల్ వేర్ అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఆల్మోస్ట్ తీసుకుంటున్నా, ఇంకా ఉన్నాయి కలెక్షన్ తీసుకోవాల్సినవి. సో వెస్ట్రన్ వేర్ ట్రై చేద్దామని, ఎందుకంటే వెస్ట్రన్ వేర్ ఆన్లైన్లో సెట్ అవ్వట్లేదు నాకు, అందుకే అక్కడికి వెళ్ళి ట్రైల్ వేసి నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా ఇంకా వెస్ట్రన్ వేర్ ఎక్కువ ట్రై చేసా, వెస్ట్రన్ వేర్ ఎక్కువ తీసుకున్నా. మీకు చూపిస్తా ఈ వీడియోలోనే, సో రేపు చూపిస్తాను బట్ ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఓపిక అయిపోయింది. సో అందుకే ఓకే, మళ్ళీ హాల్ వీడియోతో ఈ వీడియో హాల్లో కలుద్దాం. ఓకేనా, బాయ్. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ 2 days ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్చువల్లీ, మీకు చూపించాలి అని చెప్పి. ఆ రోజే లేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా కుదరలేదు, షూట్స్ వల్ల బిజీ అయిపోయా. సో యా, ప్రస్తుతానికైతే ఏమేమి కొనుక్కున్నాను అన్నీ చూపిస్తా. చాలా డేస్ తర్వాత నేను యాక్చువల్లీ ఇంత షాపింగ్ చేశాను, చూపిస్తాను. ఓకే యా, ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ తీసుకున్నా. ఈ మధ్యకాలంలో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఏం పర్చేస్ చేయలేదు. లాస్ట్ టైం అయితే నేను కొన్నది దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆ హ్యాండ్ బ్యాగ్స్. ఆన్లైన్లో కూడా ఏం తీసుకోలేదు ఈ మధ్యలో. సో లాస్ట్ 1 year అయిపోయింది ఎగ్జాక్ట్లీ ఈ టైంకి. ఆల్మోస్ట్ మేము లాస్ట్ ఇయర్ దుబాయ్లోనే ఉన్నాము. సో మచ్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు వెకేషన్ని. యా, చూడాలి అన్న ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం, చూస్తారు మీరు ఒకవేళ వెళ్తే కనుక మేము. సో ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. సో ఇది లైట్ షేడ్, నాకు షేడ్ బాగా నచ్చింది. ఏమంటారు, ఈ షేడ్ ఒక బ్లాక్ ఇలాంటివి ఉంటే ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి మనం ఇవి క్యారీ చేసేసేయచ్చు. నాకు చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అస్సలు యూజ్ కావు. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ నాకు అంత యూజ్ అవ్వవు అనమాట. అంటే ఉంటాయి స్లింగ్ బ్యాగ్స్ లాంటివి, పెద్ద యూజ్ చేయను. వెకేషన్ అప్పుడు యూజ్ చేస్తా బట్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేసేది ఇంటికి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా ఇది ఇలా పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్తాను. ఇది యాక్చువల్లీ పెద్దగా ఏం లేదు, మీడియం సైజ్ ఉంది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటే నేను ఎప్పుడు ఇదిగోండి, ఇది ఒకటే పెద్దది ఉంది నా దగ్గర. ఇది హ్యూజ్ బ్యాగ్, Forever 21 తీసుకున్నా. సో చాలా బాగుంటుంది, లైక్ జిప్ ఏమి ఉండదు,
చాలా యూజ్ఫుల్ అనమాట. లైక్ వాటర్ బాటిల్ నేను కంపల్సరీ ఇక్కడ హైదరాబాద్లో నేను ఎక్కడ తిరిగినా వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేస్తాను. సో వాటర్ బాటిల్ అంటే 1 లీటర్ బాటిల్ అయినా పట్టాలి నాకు. సో కాబట్టి అలా సూట్ అవ్వాలి హ్యాండ్ బ్యాగ్స్. సో అది సూట్ అవుతుంది అందుకే ప్లస్ బ్లాక్ కాబట్టి అన్నిటికీ సూట్ అవుతుంది అని చెప్పి అదే ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటాను. సో ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ దీంట్లో 1 లీటర్ బాటిల్ పట్టేసింది బికాజ్ లోపల స్పేషియస్గానే ఉంది. సో కాబట్టి పట్టింది. నేను అక్కడే చూసుకున్నాను పడుతుందా లేదంటే వద్దని చెప్పి. సో మంచి ప్రైస్కి వచ్చింది అందుకే తీసుకుందాం అనిపించింది నాకు. సైజ్ అది కూడా పర్ఫెక్ట్. ఇది యాక్చువల్లీ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి దీనిది 6499 రూపీస్. ఇది నాకు 4000 రూపీస్కి వచ్చింది. 40% ఆఫ్ ఉందన్నమాట దీనికి. సో బెస్ట్ ప్రైస్ అనిపించింది. చాలా క్లాసిక్ ఉంది కాబట్టి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ చూపిస్తా. వింటర్ కలెక్షన్లో అయితే ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఎంత నచ్చిందో. నాకు ఈ లాంగ్ జాకెట్స్ లాంటివి అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ చలికి అంత అవసరం లేదు లాంగ్ జాకెట్స్. ఈ జాకెట్స్ ఎక్కువ మనకి అదర్ కంట్రీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి. సో మేమైతే నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం. ఈ జాకెట్ స్టైల్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఎక్కువ యూజ్ అవ్వదు. అందుకే ఆలోచించాను తీసుకుందామా వద్దా అని చెప్పి. బట్ స్టైల్ చేసుకోవచ్చు. అంత యూజ్ లేదనమాట. అంత చలేమి సూపర్ ఎక్కువ చలినేమి ఆపేదు. కొంచెం నార్మలే ఉంది. అంత యూజ్ లేదు. అంటే ఎక్కువ మందంగా ఉంటే తీసుకోవద్దు అనుకున్నా. బట్ బాగుంది. చాలా స్టైలిష్గా ఉంది వేసుకుంటే. సో అండ్ బ్లాక్ కూడా కాబట్టి ఎక్కువ అవుట్ఫిట్. నా దగ్గర బ్రౌన్ షేడ్ ఒకటి ఉంది ఆల్రెడీ. లాస్ట్ టైం జారాలో తీసుకున్నాను. సో కాబట్టి ఒకటి బ్రౌన్ షేడ్ ఉంది. ఇది కూడా ఒక డార్క్ షేడ్ లైట్ బ్రౌన్. అది టాన్ కలర్ టైప్ వస్తుంది లైట్ బ్రౌన్. సో ఒకటి కొంచెం డార్క్ కలర్లో ఉంటే పే చేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము వెకేషన్ ఫస్ట్ అయితే కొంచెం మనాలి అలా ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మనాలికి వెళ్దామని చెప్పి. సో ఇప్పుడైతే లేదు మనాలి మలిసిలో. ఎందుకంటే మంచి పడట్లేదంట అసలు. మనాలిలో మంచి పడుతుంది అంటే మనాలికి వెళ్దాం అనుకున్నాం. సో దానికి సూట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మనాలి క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఎనీవేస్ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఒకటి తీసుకుని ఇవన్నీ చూపించేవన్నీ వెస్ట్ సైడ్. నేను ఎక్కువ వెస్ట్ సైడ్లోనే కొనుక్కున్నాను బట్టలు. సో ఇది ఒకటి తీసుకున్నాను వెస్ట్ సైడ్లో. ఇది ఒక టాప్. ఇట్లాంటివంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఫ్లోరల్ డ్రెస్సెస్ ఎస్పెషల్లీ కొంచెం డార్క్ షేడ్స్. ఈ మధ్య నాకు ఈ బ్లూ నచ్చుతుంది బాగా. కొంచెం డార్క్ కలర్ కాబట్టి కొంచెం బాగా అంటే మనం డల్గా ఉన్నా సరే కలర్ వల్ల కొంచెం మంచి బ్రైట్గా కనబడతాం కదా, అలాంటి కలర్ ఇది. సో కాబట్టి బాగుంది అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కుర్తీ లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. యాక్చువల్లీ ట్రయల్ రూమ్లో వేసుకున్నప్పుడు చూపించాను ఇది మీకు. సో ఇది టాప్ వస్తుంది. ఇటు సెట్ కాదనమాట, సపరేట్గా తీసుకోవాలి. బాటమ్ వచ్చేసి 1999 రూపీస్ పడింది. టాప్ వచ్చేసి 1299 రూపీస్ పడింది. బట్ చాలా కంఫర్టబుల్. నేను ఇలాంటివి ఎక్కువసార్లు యూజ్ చేస్తాను. అందుకే కొంచెం ప్రైస్ ఉన్నా సరే పెడతాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా కంఫర్టబుల్ ఫీల్ అవుతాను ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో. క్లాత్స్ చాలా లైట్గా ఉంటాయి. సో అందుకే అలాంటి వాటికి కొంచెం ప్రైస్ పెట్టినా సరే ఎక్కువసార్లు యూజ్ చేస్తాను కదా అన్నట్టుగా పెడతాను అనమాట. లేదంటే అసలు కుర్తీస్కి అయితే ఈ మధ్య అస్సలు ప్రైస్ పెట్టాలనిపించట్లేదు. ఆన్లైన్లో తీసుకోవడం అలవాటు అయ్యాక. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా స్వెట్ షర్ట్. లైక్ స్వెట్ షర్ట్ అని కూడా అనలేం. యాక్చువల్లీ సీ త్రూ అనమాట. లోపల మనం ఏదైనా పెట్టికోట్ లాంటిది వేసుకోవాలి ఇది. బట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది. వేసుకుంటే నాకు చాలా నచ్చింది. ఎందుకో తీసుకోవాలనిపించింది. డిజైన్ కొంచెం ఈ మోడల్ కూడా నా దగ్గర ఏం పెద్ద లేవు. సరే తీసుకుందాం అన్నట్టు తీసుకున్నా. లైట్గా ఉంది కాబట్టి తర్వాత సమ్మర్స్లో కూడా వేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది వచ్చి ప్రైస్ 1299 పడింది. ఇవన్నీ వెస్ట్ సైడ్ షాపింగ్. యాక్చువల్లీ నేను వెస్ట్ సైడ్లో సరే జ్యువెలరీ షాపింగ్ చేయడం మర్చిపోయాను. అసలు చూడనే లేదు జ్యువెలరీ సెక్షన్. సో వెళ్ళామే కానీ కొంచెం హడావిడిగా అయింది షాపింగ్. ఎందుకంటే ఫస్ట్ లైఫ్ స్టైల్లో షాపర్ స్టాప్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఎప్పుడు ఫారం మాల్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం. అక్కడ లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్ ఉండవు కదా. సో అక్కడ ఎక్కువ చూసాం ఈసారి. ఆయన తీసుకుంటారు. యాక్చువల్లీ మీకు గుర్తుందా, రివర్స్ వెళ్తే మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూస్తే ఆయన కోసం షాపింగ్కి వెళ్తున్నామని చెప్పాం కదా. బట్ ఒక్కటి కూడా తీసుకోలేదు ఆయన కోసం తెలుసా. నేను చాలా కామెడీ అనిపించింది వీడియోలో. ఆయన కోసం షాపింగ్ అని వెళ్తున్నామని చెప్పి ఒక్కటి కూడా తీసుకోలేదు. ఒక్క పీస్ కూడా. ఆయన అన్ని వెళ్ళారు, చూశారు, ఆయనకేం నచ్చలేదు. ఆఫర్స్ ఉంటేనే తీసుకుంటానన్నారు. సో ఏమీ తీసుకోలేదు. లాస్ట్కి వచ్చేసారు. నేను మాత్రం మంచిగా షాపింగ్ చేశాను. లైక్ లిటరల్లీ ఏఎంబి మాల్కి వెళ్ళి పర్సనల్గా ఓన్లీ షాపింగ్ అని వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు. రీసెంట్ టైమ్స్లో అసలు నాకు గుర్తు కూడా లేదు. అసలు వెళ్ళలేదు. ఈ మధ్య వెళ్తున్నా కానీ షాపింగ్కి ఏం వెళ్ళట్లేదు. మూవీకి వెళ్ళి వచ్చేస్తున్నాం అంతే. సో అందుకే ఈసారి ఛాన్స్ దొరికింది అని చెప్పి మంచిగా షాపింగ్కి వెళ్ళాను. ఆయన ఈసారి నువ్వు ఎంత కావాలంటే అంత షాపింగ్ చేసుకో ఈసారి అని చెప్పి అన్నారు. చాలా రోజుల నుంచి తీసుకెళ్తానని తీసుకెళ్ళట్లేదు అనమాట నన్ను.
అందుకని చాలా రోజుల తర్వాత తీసుకెళ్లారు కదా, సో షాపింగ్ చేసుకో మంచిగా అన్నారని చెప్పి మంచిగా షాపింగ్ చేసుకున్నా, వాడుకున్నాను అనమాట మంచిగా అవకాశాన్ని. సో నెక్స్ట్ హీల్స్ ఒకటి తీసుకున్నా. ఎంత క్యూట్ ఉన్నాయో. నాకు ఈ ట్రాన్స్పరెంట్ హీల్స్ ఎన్నున్నా సరే వీటి మీదే ఉంటుంది. అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి, వేసుకుంటే చాలా బాగున్నాయి. ఆయన యాక్చువల్లీ డిస్కౌంట్స్ ఉంటేనే తీసుకోమని అంటారు, జనరల్గా డిస్కౌంట్స్ లేకపోతే వద్దంటారు. కానీ చూడగానే బాగున్నాయి, సూపర్ అన్నారు, తీసుకో పర్లేదు బాగున్నాయి అన్నారు. ఇది 2800 పడ్డాయి, చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఈ బ్రాండ్కి లెమన్ అండ్ పెప్పర్ అనమాట బ్రాండ్. ఈ బ్రాండ్లో కొంచెం అదే ప్రైస్ ఉన్నాయి అన్నీ. అండ్ నేను ప్రతిదీ ఏవైతే షాపర్ స్టాప్లో లైఫ్ స్టైల్లో చూసానో అవన్నీ ఆన్లైన్లో సర్చ్ చేసి అవి అక్కడ కొంటే ఆన్లైన్లో ఇంకా తక్కువ ఉన్నాయేమో లేదా చూసుకుని డిస్కౌంట్స్ ఉన్నాయేమో, ఎందుకంటే ఇప్పుడు అన్ని సేల్స్ నడుస్తున్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని యాప్స్లో. సో అన్నీ ఆన్లైన్లో చూసుకుని వెరిఫై చేసుకుని ఏమీ అక్కడేం తగ్గలేదు అని అంటేనే డైరెక్ట్ స్టోర్లో తీసుకున్నా. యాక్చువల్లీ ఆయన ఒక షూస్ సెలెక్ట్ చేసుకున్నారు, అవి ఆన్లైన్లో 3200కే వచ్చాయి, స్టోర్స్లో 4200 అనమాట. ప్లస్ 3200 ప్లస్ 300 డిస్కౌంట్ కూడా వచ్చింది, అంటే కార్డ్ ఆఫర్లో. సో 2900కే వచ్చేసాయి అనమాట. సో ఆ షూస్ యాక్చువల్లీ ఆయన తీసుకోవాలి, బట్ ఆన్లైన్లో ఇంకా తక్కువ ఉన్నాయి కదా అని ఆన్లైన్లో తీసేసుకున్నాం. సో ఆయన షాపింగ్ అందుకే లేదనమాట అక్కడ మీకు. సో ఇవి మాత్రం డిస్కౌంట్ లేవు, ఇంకా తీసేసుకున్నాను నేను ఇవి మాత్రం, ఎందుకంటే చాలా క్యూట్ అనిపించాయి, వేసుకుంటే చాలా బాగున్నాయి అసలు. సో చిన్న సింపుల్గా ఉంది, దీనికి పాడైపోయేది కూడా ఏమీ ఉండదు. అండ్ చాలా అవుట్ఫిట్స్కి మ్యాచ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఏది తీసుకున్నా ఎక్కువ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగే తీసుకుంటాను. జస్ట్ ఏదో ఒక అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది కదా అని అలా తీసుకోను అనమాట. ఎక్కువ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తేనే తీసుకుంటా. ఏదైనా బ్యాగ్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, లేదంటే షూస్ అయినా, ఇలాంటివి. లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే కలర్స్ అన్ని, ఇదిగో జాకెట్ కూడా అలాగే తీసుకున్నాను, ఈ బ్లాక్ జాకెట్ కూడా అలాంటిదే. ఎక్కువ అలా ప్రిఫర్ చేస్తాను. సో మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా, ఈ బుజ్జి బ్యాక్ ప్యాక్. ఇది యాక్చువల్లీ పూర్ణి కోసం తీసుకున్నాను, మా బావగారు వాళ్ళ పాప. యాక్చువల్లీ చాకీకి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అది చూసి కావాలని అనింది, అమెజాన్లో ఆర్డర్ పెడదాం అనుకుని మర్చిపోయాను. సో ఇంకా చూడగానే గుర్తొచ్చింది తను. సో బాగుంది, క్యూట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. సో చాకీకి పింక్ ఎప్పుడు, సో అందుకనే దానికి కూడా పింక్ ఎందుకులే అని కలర్ తీసుకున్నా. బాగుంది కదా, క్యూట్గా ఉంది. నేను ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మీకు డిస్కౌంట్స్లో వచ్చినాయా లేదా అని తెలుస్తుంది, ఒక క్లారిటీ ఉంటుందని చెప్తాను అంతే అండి. ఇంత ప్రైస్ పెట్టి నేను తీసేసుకున్నాను అనేమి అనుకోకండి. కొన్నిసార్లు అంటే చాలా రోజుల తర్వాత నేను షాపింగ్ చేశాను కాబట్టి తీసుకున్నాను. అస్తమానం అంతంత ప్రైస్ పెట్టి నేనేం షాపింగ్ చెయ్యను, ఆన్లైన్లో చేస్తూ ఉంటాను. కానీ అన్నీ నేను ఉంచుకోను, అందరికీ ఇస్తూ ఉంటాను. కొన్నిసార్లు రిటర్న్స్ కూడా చేస్తూ ఉంటాను. అన్నీ మనం పెట్టుకుని వేస్ట్ చేసే కంటే, డబ్బులు వేస్ట్ చేసే కంటే అదే బెటర్ కదా. చాలా నచ్చుతాయి. ఇదివరకు అయితే నచ్చిన ప్రతిదీ ఉంచుకునేదాన్ని, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, అది వాడతాను అని అంటేనే ఉంచుకుంటున్నాను, లేదంటే రిటర్న్ చేసేయడం ఇట్లా చేసేస్తున్నా. బాగున్నా సరే నేను అలా అని చెప్పి రిటర్న్ చేస్తున్నాను కదా అని బాగోలేదని కాదు, బట్ బాగుంటాయి. కానీ అన్నీ మనం వేసుకోవడానికి కూడా టైం ఉండాలి. తర్వాత మనం ఎప్పుడుకో వాడడానికి ఇప్పటి నుంచే పెట్టుకోవడం ఎందుకు, లేదంటే ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చి మెచ్యూర్డ్గా కొంచెం ఆలోచించి కొన్నిసార్లు కొన్ని నచ్చితే బాగా నచ్చాయి, ఇంకా బాగా వాడతాను అని అనుకుంటేనే ఉంచుకుంటాను, లేదంటే రిటర్న్ చేస్తాను. కొన్నిసార్లు అవి ఇవ్వబుద్ధి కావట్లేదు, మంచి ప్రైస్కి వచ్చాయి అని అనుకుంటే అవి దాచుకుని ఇంట్లో అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట. సో అట్లా. సో ఇదిగోండి, ఇదొక స్వెట్ షర్ట్ తీసుకున్నా. ఇవన్నీ అవుట్రిట్ అది అజోటేలో. అక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చింది, మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అజోటేలో. సో అజోటే నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం నేను ఎల్లో ఫ్రాక్ కూడా అక్కడే తీసుకున్నాను. సో బాగా డిస్కౌంట్స్ అనిపించినాయి నాకు, 40% ఆఫ్ అట్లా డిస్కౌంట్స్ వచ్చాయి కొన్ని వాటిల్లో. ఇది ఒకటి తీసుకున్నా. ఈ కలర్ కాంబినేషన్ భలే వెరైటీగా అనిపించింది. అండ్ పైన స్టిక్కర్స్లా వచ్చాయి. అన్ని స్వెట్ షర్ట్సే తీసుకున్నాను ఎక్కువ. స్వెట్ షర్ట్స్ కూడా ఎక్కువ మందంగా కాకుండా కొంచెం పలచగా ఉండేటివి. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, కొరియన్ ఫిట్ అనమాట. ఇది ఇలాంటివి ఎప్పుడు నేను వేసుకోలేదు. సో చూడగానే ఎందుకో ట్రై చేద్దాం అనిపించి వేసుకున్నాను. ఫిట్టింగ్ నాకు చాలా నచ్చింది ప్యాంట్ది. సో టాప్ కూడా ట్రై చేశాను కానీ అది బటన్ ఊడిపోయింది అనమాట. సో ఇంకా తీసుకోలేదు, ఆన్లైన్లో తీసుకోవాలి ఇంకా. అండ్ నెక్స్ట్ ఇది కూడా అక్కడే తీసుకున్నాను, రెడ్ అండ్ వైట్. ఇవన్నీ కూడా కొంచెం ఏమన్నా వెకేషన్కి వెళ్తూ యూజ్ అవుతాయి కదా అని తీసుకున్నవే. నెక్స్ట్ అది నేను అజోటాలో షాపింగ్ చేసినవైతే ఇవే. అండ్ నెక్స్ట్ ఈ బుజ్జి ఫ్రాక్ ఒకటి మా పక్కన వాళ్ళ పాప కోసం తీసుకున్నాను. ఇది చాలా నచ్చింది చూడగానే, దానికి పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎందుకు అలా ఇవ్వాలనిపించి తీసుకున్నాను. ఇది ప్యాంట్లూన్స్లో తీసుకున్నాను దానికే.
ఇవి కూడా మీరు చూస్తుంటారు కదా మన వీడియోస్లో. ఐరా తన కోసం తీసుకున్నా. తనకు పింక్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ షూస్ అంటే చాలా ఇష్టం. నేను షూస్ ఒకటే తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్, బట్ ఫ్రాక్ చూసాక ఫ్రాక్ నచ్చింది బాగా, సరే తీసుకుందాం అనేసి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ప్యాంట్లూన్స్లో ఈ హీల్స్ ఒకటి తీసుకున్నా, బ్లాక్ హీల్స్, బేసిక్ వన్సే. కానీ కొంచెం నాకు బ్లాక్ వేసుకున్నప్పుడు బ్లాక్ హీల్స్ వేసుకుంటుంటే అంత నచ్చట్లేదు అనమాట. ఆల్రెడీ నా దగ్గర ప్లెయిన్ బ్లాక్ హీల్స్ ఉన్నాయి, నాకు బ్లాక్ కాళ్ళకి అంత సూట్ అవ్వదు. సో కొంచెం ఈ జిగలు ఉన్నాయి కదా, సో కొంచెం పార్టీ వేర్ వేసుకున్నప్పుడు బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇవి బాగున్నాయి, కాళ్ళకి బాగున్నాయి. నాకు బ్లాక్ త్వరగా సూట్ అవ్వదు కాళ్ళకి, సో సూట్ అయినప్పుడు తీసుకుంటూ ఉంటాను. అందుకే కొన్ని సూట్ అవుతాయి, కొన్ని డిజైన్స్ కొన్ని సూట్ అవ్వవు, అందుకని. అండ్ నెక్స్ట్ అవి షాపింగ్ బట్టలు అయిపోయాయి. ఇంకా నేను నా మినిసోలో నా ఫేవరెట్ కలెక్షన్ మీతో షేర్ చేసుకోవాలి. సో ఎక్సైటెడ్. బార్బీ కలెక్షన్, అబ్బాబ్బా ఎంత బాగుందండి బార్బీ కలెక్షన్. అసలు మినిసోలో అదిరిపోయింది, చాలా నచ్చింది నాకు. చాలా అసలు అన్నీ తీసుకుని వేసుకోవాలన్నట్టు అంత బాగుంది. నాకు బార్బీ కలెక్షన్ అంటే చాలా పిచ్చి. మీకు గుర్తుంటే దుబాయ్లో షాపింగ్ చేసినప్పుడు కూడా నేను బార్బీ కలెక్షనే తీసుకున్నాను అక్కడ. అప్పుడు ఇండియాలో లేవు, ఇప్పుడు వచ్చాయి. అక్కడ కలెక్షన్ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నాయి బార్బీవి. ఒకవేళ మీరు అవి తీసుకోవాలనుకుంటే ఇప్పుడు వెళ్ళొచ్చు మీరు మినిసోకి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఈ బుక్ ఒకటి తీసుకున్నాను, బార్బీ బుక్. నార్మల్ ఏమంటారు పేపర్స్, ఇది ఎలా వస్తుందో కూడా తెలియదు, బయటకు బాగుందని చెప్పి తీసుకున్నా. కప్ తీసుకున్నా, ఎంత క్యూట్ ఉందో, బాగుంది కదా. మొన్న మినిసోలో ఆల్రెడీ నేను ఆయనకి హ్యారీ పాటర్ కప్ తీసుకున్నాను, ఇప్పుడు బార్బీ కప్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా, హాట్ కాఫీ అట్లా ఏమైనా వేసుకునేది. అన్నీ చూస్తే ఎంత హ్యాపీగా ఉందో నాకు, అన్నిటికంటే వీటి కోసం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేకప్ రిమూవల్ టవల్స్ 2 సెట్ తీసుకున్నాను. ఇది లాస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగా యూజ్ అయ్యాయి నాకు. అండ్ నెక్స్ట్ సిజర్, ఇది ఎంత క్యూట్ ఉందో, అన్ని పింక్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని పింక్లో ఉంటాయి. 2 డేస్ తర్వాత ఇప్పుడు తీసాను ఇవన్నీ బయటికి, సర్దుదాం ఇంకా బయటనే ఉండిపోయాయని. అమ్మ బాబో ఇంత పెద్ద వీడియో అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి నేను షార్ట్ చేయాలి చాలా. సో అన్ని కలిపి యాడ్ చేసేసరికి చాలా, అయినా ఇంత పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది. చూసేయండి ఓకేనా. మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వ్లాగ్లో. బై లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.